ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు తెలుగు పన్నిది స్పిరిచువల్ ఛానల్. ఒక ఊళ్ళో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు ధనవంతులు. కాలక్రమంలో దాన ధర్మాలు చేసి సంపదలన్నీ హరించుకుపోయాయి. ఆ కుటుంబంలో ఒక బాబు పుట్టాడు. వీళ్ళ పరిస్థితులు ఆర్థికంగా చాలా అంతంత మాత్రంగా ఉండేవి. ఇవి చూసిన కుర్రాడు ఎలాగైనా సరే డబ్బు సంపాదించి అద్భుతమైన బంగ్లా కట్టాలి, అందరిలో గొప్ప పేరు పొందాలి, కోటేశ్వరుని అవ్వాలని చెప్పి మనసులో బలంగా కోరుకున్నాడు. అప్పటి నుంచి ఆ కుర్రాడు చదువుకునే వయసులో కూడా ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ ఏ చిన్న పని దొరికినా వదిలేవాడు కాదు. ఎవరికి ఏ పని ఊరిని చేసేవాడు కాదు. ఎంతో కొంత తీసుకున్నాడు. 5 పైసలు 10 పైసలు పావాలన్నా రూపాయి ఎంత ఇస్తే అంత. కొన్ని చోట్ల ఎంత కావాలని చెప్పి డిమాండ్ చేసేవాడు. మొత్తం మీద పనిచేసేవాడు. అతనికి పెద్ద చదువులు అయిపోయే వరకు కూడా పనులు చేస్తూనే ఉన్నాడు. చదువులకి డబ్బులు పెద్దోళ్ళు ఇచ్చేవాడు. మనవాడు ఏంటంటే సంపాదించిన డబ్బులన్నీ కూడా కూడబెట్టుకునేవాడు. ఎందుకంటే రేపొద్దున ఏదో పెద్ద బిజినెస్ చేయాలి అని ఒక కోరిక ఉండేది అతనికి. చదువుతూనే సంపాదిస్తూ ఉండేవాడు. పెద్ద చదువులు పూర్తయిన తర్వాత ఒక మంచి సంస్థలో చేరాడు. ఉద్యోగం కూడా అనంతకాలంలోనే మంచి స్థానం పొందాడు. ఉద్యోగంలో కూడా వ్యాపారాల్లో ఉండే లొసుగులు, వ్యాపారం ఎలా అభివృద్ధి చేయాలి వంటి మెళకువలు ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నాడు. జీతం కూడా వేల నుంచి లక్షల్లోకి వెళ్ళిపోయింది. అంత ఏ పని చేసినా సరే అందులో 100% ఎఫర్ట్ పెట్టి చేసేవాడు. అందుకని అనంతకాలంలోనే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చినాయి, లక్షల్లో జీతం వచ్చేసింది. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత కూడబెట్టిన డబ్బుతో సొంతగా వ్యాపారం పెట్టుకున్నాడు. సొంతగా వ్యాపారం పెట్టి దాన్ని చాలా అభివృద్ధి చేశాడు. ఎంతలా అభివృద్ధి చేశాడంటే కోట్లకు పడగలెత్తేసాడు. ఎందుకంటే ప్రతి పనిని, ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టితో చూసి చక్కగా ప్లాన్ చేసి మరీ చేసేవాడు వర్క్. దానివల్ల ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. అంతకాలంలోనే ఎవరిని మోసం చేసేవాడు కాదు. తన దగ్గర ఉండే కార్మికుల్ని బాగా చూసుకునేవాడు, ఉద్యోగుల్ని బాగా చూసుకునేవాడు. ఎందుకంటే ఉద్యోగులు బాగుంటేనే సంస్థలు బాగుంటాయి కదా. ఇది మామూలుగా నానుడి. దాన్ని ఇతను ఆచరణలో పెట్టాడు. చక్కగా జీతాలు ఇచ్చేవాడు, పండగల కానుకలు ఇచ్చేవాడు, ఎవరైనా కష్టంలో ఉంటే ఆదుకోవటం, అందరికీ ఆ సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ సకల సౌకర్యాలు ఇచ్చాడు. సంపాదించాలనే ఒక కోరిక తప్ప ఎవరినో మోసం చేసి ఏదో చేయాలనే మనసులో ఏ కోశానం లేవు అతనికి. దాంతో ఉద్యోగులందరికీ అతను దేవుడు అయిపోయాడు. వ్యాపారంలో కూడా అనేక లాభాలు వచ్చినాయి. వచ్చిన లాభాలతో లక్షల మందికి ఉపాధి కల్పించాడు. భూములు కొన్నాడు, సంపదలు విపరీతమైన సంపదలు పెరిగినాయి. నగలు కొన్నాడు, వజ్రాలు వైడూర్యాలు కొన్నాడు. ఎంత సంపాదించినా సరే చివరికి ఏమవుతుంది? మృత్యువుల్లోకి వెళ్ళాలి కదా, తప్పనిసరి. అది తప్పదు. కాలక్రమంలో అతనికి పెళ్ళయింది, చక్కటి సంతానం ఉంది. కుటుంబాన్ని తను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే మనవాడి లక్ష్యం ఏంటి? బాగా సంపాదించి గొప్ప పేరు పొందాలి, ఇంతే. కుటుంబానికి అతనికి రిలేషన్స్ తక్కువ. బంధువులతో అయితే చెప్పే పని లేదు. భార్య అంటే తప్పదు, పిల్లలు తప్పదు కాబట్టి ఉండేవాడు. ఈ కథమ వాళ్ళతో రిలేషన్స్ పెద్దగా ఉండేవి కాదు. స్నేహితులు కూడా తక్కువే. ఎంతసేపు మనవాడు డబ్బు 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 ఎవరో బతికాడు. ఎందుకంటే అంత కష్టం చూశాడు అతను. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి తప్ప మిగతా బయట ఎప్పుడు ఎవరిని కలిసినట్టు లేదు, కలిసేవాడు కాదు. ఎంత సంపాదించి ఎన్ని కోట్లు ఉన్నా సరే మృత్యువుని ఆపడం ఎవరి వల్ల కాదు. కొన్నాళ్ళలో నేను చనిపోతాను అని అతనికి తలంపు వచ్చింది. అయితే ఇంకొన్నాళ్ళు నేను చచ్చిపోతాను, వయసు పైబడింది, నాకు చచ్చిపోతున్నాను కాబట్టి ఈ సంపదలన్నీ నేను ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి నా వెంట అని ఆలోచించాడు. ఆలోచించి ఎన్నో దేవాలయాలు తిరిగాడు, ఎన్నో శాస్త్రాలు తిరిగేశాడు, యోగుల్ని కలిశాడు. ఎంతమందిని కలిసినా ఎవరిని అడిగినా సరే నువ్వు సంపాదించింది ఎన్ని మూటలు కట్టినా చివరికి వెంట్రుకు కూడా నువ్వు తీసుకెళ్ళలేవు నాయనా అని చెప్పి తేల్చారు. శాస్త్రాలు కూడా ఇవే మాటను రూఢీ చేసాయి. కానీ ఎలాగైనా సరే ఈ సంపదలన్నీ కూడా నేను వెంట తీసుకెళ్ళాలి అని గట్టిగా పట్టుబట్టాడు. ఇంకా తిరగడం మొదలుపెట్టాడు. ఇంకా ఎక్కువ తిరిగాడు. హిమాలయాలకు వెళ్ళాడు. ఎంతోమంది సాధువుని అడిగాడు. ఇక సాధువుల్ని విసిగించగా ఒక ఆయన, నాయన తపస్సు చెయ్యి, బ్రహ్మదేవుడి కోసం తపస్సు చెయ్యి, తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ఖచ్చితంగా వర్ణిస్తాడు, అప్పుడు ఏమైనా తీసుకెళ్ళే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఒక మహర్షి సలహా ఇచ్చాడు. సరేనని చెప్పి ఇక ఆయన చెప్పిన మాటను పట్టుకొని ఎలా చేయాలి స్వామి అని చెప్పి అడిగి తెలుసుకొని అది సాధన చేయడం కోసం హిమాలయాల్లోకి వెళ్ళాడు.
వెళ్ళి సాధన చేశాడు, విపరీతంగా తపస్సు చేశాడు. అడవుల్లోకి వెళ్ళిపోయాడు, కొన్నాళ్ళు అక్కడ తపస్సు చేశాడు. హిమాలయాలకు వెళ్ళాడు, అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేశాడు. భయంకరంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకొని దిగొచ్చి, నాయన ఏం కావాలి, ఎందుకు ఈ తపస్సు చేస్తున్నావు అని చెప్పి బ్రహ్మదేవుడు అడిగాడు. ఏం లేదు స్వామి, నేను చాలా సంపదలు పోగేశాను, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను, పొలాలు కొన్నాను, స్థలాలు కొన్నాను, ఇల్లు కొన్నాను, మణిమాణిక్యాలు కొన్నాను, నగలు కొన్నాను, బంగారం కొన్నాను, ఎన్నో కొన్నాను స్వామి. వీటినన్నిటినీ నేను నా వెంట తెచ్చుకోవాలి, చనిపోయినప్పుడు వీటిని నా వెంట తీసుకెళ్ళాలని. అది ఎలా కుదురుతుంది ఆయన, అది కుదరదు, అది కాకుండా వేరే వరం ఏదన్నా అడుగుస్తా ఉంటాడు. లేదు స్వామి, మీరు నాకు వరం ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి బ్రహ్మదేవుడిని పదే కోరాడు. సరే, బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఈడెక్కడ దొరికాడు రా బాబు అని చెప్పి అనుకొని, సరే నాయన నీకు వరం ఇస్తున్నా, నీ సంపదను నువ్వు తీసుకెళ్ళొచ్చు అన్నాడు. సరే, ఇక బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు, మనోడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి ఈయన చనిపోయాడు. చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చారు. మామూలుగా అయితే యమదూతలు రావాలి, యమదూతలు రాలేదు, దేవదూతలు వచ్చారు. ఎందుకంటే మనవాడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు, అందరినీ బాగా చూసుకున్నాడు. ఉన్నంతలో కాదు, బాగానే ఉంది కదా, బాగా చూసుకున్నాడు అందరినీ, పని వాళ్ళని కానీ ఇంట్లో ఉన్న భార్య పిల్లల్ని కానీ అందరినీ బాగా చూసుకున్నాడు. దానివల్ల దేవదూతలు వచ్చారు ఇతని కోసం. రావడంతోనే చూసి ఆశ్చర్యపోయాడు. 2 పెట్టెలు పెట్టుకొని ఉంచున్నాడు. ఇదేంది 2 పెట్టెలు పెట్టుకొని ఉంచున్నా, అవి ఎక్కడికనైనా అన్నాడు. మీతో పాటు తీసుకురావడానికి ఇవి బ్రహ్మదేవుడు నన్ను తీసుకెళ్ళమని చెప్పాడు, తీసుకెళ్ళొచ్చని చెప్పాడు, కాబట్టి నేను ఇవి కూడా తీసుకొస్తాను. స్వర్గంలోకి ఇవి ఎలవలేదు నాయన, వీటిని అనుమతించరు, వీటిని ఇక్కడ వదిలేసి నీ వరకే పర్మిషన్ ఉంది, నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళటం మాత్రమే మేము వచ్చాము, ఆ పెట్టెలు మాత్రం తీసుకెళ్ళటానికి కుదరను. లేదు, నేను ఈ పెట్టెలు కూడా తెచ్చుకోవాల్సిందే అన్నాడు. వెంటనే ఒక దేవదూత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి ఇది పరిస్థితి అని చెప్పాడు. ఇంద్రుడు దిగొచ్చాడు. ఇంద్రుడు దిగొచ్చి, ఈ పెట్టెలు తీసుకెళ్ళటం కుదరదు, నువ్వు స్వర్గానికి ఒక్కడవే రావాలి, ఇవన్నీ తీసుకెళ్ళటం కుదరదు, ఎందుకంటే ఇక్కడ స్వర్గంలో వీటి అవసరం ఉండదు, ఎందుకు పనికిరావు, భూమి నుంచి ఏమి తీసుకొచ్చినా ఎందుకు పనికిరావు, కాబట్టి వీటిని ఇక్కడ వదిలే అంటే, లేదు కుదరదు, నేను బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఆ తపస్సుకు ఆయన మెచ్చుకొని నాకు వరం ఇచ్చాడు తీసుకెళ్ళొచ్చని, మీరు ఇలా అంటున్నారు ఇప్పుడు అది ఇది అని చెప్పి ఇంద్రుడితో వాదము దిగితే, ఇంద్రుడు చేసేదేమీ లేక సరే తెచ్చుకొని ఆయన అని చెప్తాడు. సరే, ఇంద్రుడు వెళ్ళిపోతాడు. ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు మనోడిని స్వర్గం దాకా తీసుకెళ్తాయి. స్వర్గం ఎంట్రీ గేట్ దగ్గర 2 ద్వారపాలకులు ఉంటారు. ఆ ద్వారపాలకులు ఆ పెట్టెలు చూసి ఆపేస్తారు. జీవుడితో పాటు ఇతర వస్తువులు ఏవి రాకూడదని తెలియదా మీకు, తెలుసు కదా, మరి ఎందుకు తీసుకొచ్చారు ఇతనితో పాటు ఈ పెట్టెలు అని చెప్పి అడుగుతాడు. అడిగితే, లేదు ఇంద్రుడితో మాట్లాడాం మేము, మాట్లాడి ఇంద్రుడు కూడా తెచ్చుకోమని చెప్పి ఇతనికి అనుమతి ఇచ్చాడు, కాబట్టి వీటిని లోపలికి తీసుకెళ్ళనివ్వండి అన్నారు. అప్పుడు వెంటనే ద్వారపాలకుడు ఒకడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. అరే మీకు చెప్పడం మర్చిపోయాను, అతను వస్తూ 2 పెట్టెలు తీసుకొని వస్తాడు, అతను లోపలికి పంపించండి అని చెప్పాడు. వెంటనే ద్వారపాలకుడు దేవదూతల దగ్గరికి వెళ్ళి వెళ్ళనని చెప్పి లోపలికి ప్రవేశం అనుమతి ఇచ్చారు. అయిపోయింది, లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఇతని చేతుల్లో పెట్టెలు చూసి దేవతలందరూ ఆశ్చర్యపోతున్నాడు. ఏంటిది, ఇతను పెట్టెలు తీసుకొచ్చాడు, మామూలుగా అయితే అసలు లోపలికి అనుమతించరు కదా ఇలాంటివన్నీ, జీవుడితో పాటు పెట్టెలు రావడం ఏంటని చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్నారు అతను వెంక. అంతలో ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి, ఎంతకీ ఆ పెట్టెలో ఏమున్నాయి అని చెప్పి అడిగాడు. నేను చెప్పను, చెబితే లాక్కుంటారేమో అన్నాడు. నాయన, ఇక్కడ ఇవన్నీ ఎవరికి అవసరం ఉండదు, నువ్వు ఇది తెచ్చుకున్నావు నీ పిచ్చి, అంతే తప్ప ఇక్కడ వీటితో ఎవరికి అవసరం ఉండదు, దొంగతనాలు జరగవు, అసలు ఇక్కడ అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఏది కోరితే అది వచ్చేస్తుంది, అప్పుడు వేరే ఆట అవసరం ఏముంది, కాబట్టి పర్లేదు చెప్పు ఏముంది అంటే, అమ్మో నేను చెప్పను కొట్టేస్తారు. లేదు నాయన, ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి వచ్చావు కదా, వస్తూ ఏం చూసావు అన్నాడు. లేదు నేనేం చూడలేదు, ఇదిగో నా పెట్టెలను జాగ్రత్త చేసుకోవడం సరిపోయింది అన్నాడు. అసలు స్వర్గం చూసావు నువ్వు అన్నాడు. లేదు స్వామి నేను చూడలేదన్నాడు. ఒకసారి తలెత్తి చూడు అన్నాడు. ఈ లోపు ఇవన్నీ చూసే లోపు ఎవరైనా ఎత్తుకుపోతే నా పెట్టెలు అన్నాడు. ఒరు బాబు, ఇక్కడ ఎవరో ఏమి దొంగతనం చేయరు, అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు వచ్చినప్పుడు నీకు
గది ఒకటి ఏర్పాటు చేసి నువ్వు ఉండటానికి, పోనీ అదన్నా చూడు అంటాడు. సరే అని చెప్పి తలెత్తి చూస్తాడు. చూస్తే ఆశ్చర్యం, చుట్టూ ఎక్కడ చూసినా వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు గోడల నిండా తాపడం చేసేసి ఉన్నాయి. ఈ స్తంభాలు చూస్తే వాటి నిండా బంగారంతో పోతేసి ఉంది. వామ్మో ఏంది అసలు ఇలా ఉంది అని చెప్పి చూశాడు. మొత్తం ఎక్కడ చూసినా సరే తళతళ మెరిసిపోతున్నాయి. సూర్యుడితో సంబంధం లేకుండా వెలుగుతున్న వజ్రాలు, ఆ వజ్రాల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్న గృహాలు, కింద చూస్తే చంద్రశిలలు వెలిగిపోతున్నాయి. ఎటు చూసినా దేదీప్యమానంగా వెలిగిపోతుంది స్వర్గం. దేవతలు నగలో వజ్రాలు అలంకరించుకొని వాళ్ళు వెలిగిపోతున్నారు. అప్పుడు అడిగాడు మళ్ళీ ఇంద్రుడు, నాయన ఇప్పటికైనా చెప్తావా, చూసావు కదా ఇదంతా, ఇప్పటికైనా పెట్టెలతో ఏం తీసుకొచ్చావు నువ్వు అని అడిగాడు ఇంద్రుడు. ఇతను సిగ్గుపడిపోయాడు, తలెత్తలేకపోయాడు. ఎందుకంటే చుట్టూ అతను ఏదైతే గొప్పదని భావించాడో దానికి మించి ఇక్కడ ఇంద్రలోకంలో ఉన్నాయి. అవన్నీ చూసి సిగ్గుపడిపోయాడు, బాగా సిగ్గుపడిపోయి, ఏం లేదు, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ఎంతో సంపాదించాను, ఎంతో కూడబెట్టాను. స్థలాలు కొన్నాను, పొలాలు కొన్నాను, బంగారం కొన్నాను, చాలా కూడబెట్టాను సంపదలు. అవన్నీ అమ్మేసి ఇవిగో తీసుకొచ్చాను డబ్బు. ఆ పెట్టెల్లో ఉంది ఆ డబ్బే, అదిగో ఆ నగలే, ఆ వజ్రాలు వైడూరాలే ఆ పెట్టెలో ఉన్నాయి. దేవతలందరూ పక్కన నవ్వారు, ఇంద్రుడితో సహా అందరూ నవ్వుకున్నారు. మనవాడు బెక్క చచ్చిపోయాడు. ఎందుకంటే అక్కడ మనవాడు అనుకున్న దానికంటే ఎక్కువ సంపదలో వృధాగా పడిపోయి ఉన్నాయి. ఎవరు దేన్ని పట్టుకోరు, ఎవరు దేన్ని ముట్టుకోరు, అవసరం లేదు కదా అక్కడ. అందుకని మనవాడు వీటిని ఏం చేసుకోవాలో కూడా అర్థం కాల. అవన్నీ కూడా చిత్తుగా తల్లా కనిపించినాయి. ఆ మనసుకు అలా అనిపించేసింది, ఇంత సంపదలు సంపాదించింది ఎందుకు పనికి రాకుండా పోయిందే అర్రే అనుకున్నాడు మనసులో. కనీసం వీటిని తీసుకెళ్ళి భార్య పిల్లలకి ఇచ్చిన వాళ్ళన్నా సంతోషించేవాళ్ళు, కనీసం వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా లేదు, అంతా పాడు చేశాను, ఇప్పుడు పాపం వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో ఏంటో అని చెప్పి బాధపడ్డాడు. అయితే ఇంద్రుడు, వాళ్ళకేం కాదులేనైనా, వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వేం భయపడాల్సిన పని లేదు అని చెప్పాడు. అయినా తాను చేసిన ద్రోహానికి పాపం సిగ్గుతో కుమిలిపోయాడు. ఇవన్నీ చెత్తని తెలుసుకొని వాటిని పారబోయాడు. అప్పుడు ఇంద్రుడు ఆపి ఆ సంపద అంతా తీసుకొని దేవదూతల ద్వారా మళ్ళీ ఇతని భార్య పిల్లల దగ్గర చేర్చాడు. దాంతో ఆయన సంతోషించి చాలా కాలం స్వర్గభోగాలు అనుభవించాడు. మనం పుట్టి పెరిగిన వాతావరణం ఏదైతే ఉందో అందులో మనకి చెప్తున్న విధానం అంతా కూడా సంపద గురించి చెప్తున్నారు, ఇంకా ఏ విషయం గురించి చెప్పట్లేదు. ఎంతసేపు సంపాదించు, లేదా ఎవరో సంపాదించింది చూసి నేను కరువులో ఉన్నాను, లేదంటే నేను పేదవాడిని ఇలా అనుకొని ఎలాగైనా సంపాదించాలని చెప్పి ఇతనంటే కథాపరంగా ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, విడిగా అలా లేదు కదా. డబ్బు సంపాదించడం కోసం చెయ్యని ద్రోహం లేదు, అనుకున్న సాధించడం కోసం చెయ్యని నేరం లేదు. ఇదంతా కూడా మన మనసు కల్పించే భ్రమ. డబ్బు ఉంటేనే బ్రతకగలం, డబ్బు లేకపోతే బ్రతకలేం అన్నట్లు మన పెద్దలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. చదవాలి, బాగా సంపాదించాలి, అంటే మంచి ఉద్యోగంలో చేరాలి, బాగా సంపాదించాలి, ఇలాంటివి చెప్పి పెంచారు. ఇలాంటివి చెప్పి పెంచినప్పుడు ఏమవుతుంది, మైండ్ సెట్లో ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎలాగైనా సరే సంపాదించాలి, మనం కరువులో ఉన్నాం, ఎలాగైనా సంపాదించాలి, మనకేమీ లేదు, ఎలాగైనా సంపాదించాలి, ఇలాంటి ఆలోచనలు రావడం వల్ల వాళ్ళ సంపద మీద దృష్టి పెట్టి మిగతా రిలేషన్స్ వదిలేస్తున్నారు. సంపద వల్ల ఏమొస్తుంది, కీర్తి వస్తుంది అనుకుంటారు చాలామంది. సంపద వల్ల కీర్తి రాదు, రోగాలే వస్తాయి. ఎవరైనా సరే చూడండి, సంపాదించిన వాళ్ళని ఎక్కువ శాతం రోగిష్ఠులే ఉంటారు. సంపాదించిన వాళ్ళలో ఎంత సంపద పెరిగితే అంత రోగాలు ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసి చూడండి, తెలుస్తుంది. సంపద కాదు ముఖ్యం, గుణం ముఖ్యం. ఆ గుణమే బాగోకపోతే ఎవరో మన దగ్గరికి కూడా రానివ్వరు. సంపదలో ఉన్నప్పుడు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరూ ఉంటారు. సంపద బాగున్నప్పుడు మాత్రమే. అదే సంపద ఆవిరైనప్పుడు నిన్నెవరో దగ్గరికి కూడా రానివ్వరు, నీకెవరో రూపాయి సహాయం కూడా చేయరు. అలాంటి వాళ్ళ కోసం ఎందుకు విపరీతంగా కష్టపడి సంపాదించడం? ఈరోజు డబ్బుల కోసం తల్లిదండ్రులను చంపేసిన వాళ్ళు ఉన్నారు, భార్యను చంపేసిన వాళ్ళు ఉన్నారు, భర్తలను చంపేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలను చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి డబ్బును ఆధారంగా చేసుకొని. ఇవన్నీ మనం చూస్తున్నాం, కానీ మళ్ళీ మన మనసు పరిగెత్తేది డబ్బు దగ్గరికి. ఎందుకంటే డబ్బు ఉంటేనే అన్ని కోరికలు తీరుతాయని ఒక పక్కన సినిమాల్లో కొడుతున్నారు, ఇళ్లలో తల్లిదండ్రులు కొడుతున్నారు, బయట స్పీచ్లు కూడా అలాగే కొడుతున్నాయి. ఎవరిని చూసినా డబ్బు సంపాదించండి.
పోనీ డబ్బు సంపాదించినోడు ఎవడైనా సుఖంగా ఉన్నాడా? కనీసం ఆరోగ్యంగా ఉన్నాడా? కనీసం మృత్యువు లేకుండా బ్రతికాడా? ఏది లేదు. కానీ ఎందుకు సంపాదించాలి? సంఘంలో గౌరవం అంటారు. గౌరవం ఏడ నుంచి వస్తుంది? ఇప్పుడు నువ్వు ద్రోహం చేస్తేనే కోట్లు కూడబెట్టగలవు. మామూలుగా ఎలా కూడబెట్టగలవు? ఇప్పుడు మనం కొంతమంది కోటేశ్వరులను చూస్తున్నాం. వాడు ఉన్న పడంగా కోటేశ్వరుడు అయితే అవ్వలేదుగా. తరతరాలు కూడబెట్టిన ఆస్తి ఇతని చేతికి వచ్చేసరికి కొన్ని కోట్ల రూపాయలు అయింది. అందువల్ల అతను కోటేశ్వరుడు కనిపిస్తున్నాడు. పూర్వీకులు తనకు అందించిన వ్యాపారం చేస్తూ ఇంకా కోట్లకు పడగలెత్తారు. అది కూడా బ్రెయిన్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. ఆ బ్రెయిన్ స్ట్రెంగ్త్ లేకుండా నీకు కొన్ని కోట్లు ఇచ్చినా సరే రోడ్ల మీదకి రావాల్సిందే. ఆ మధ్య కౌన్ బనేగా కరోర్పతి ప్రోగ్రాంలో ఒక అతను ఎన్నో కోట్లు సంపాదించాడు. సంవత్సరం తిరిగేసరికి అతను రోడ్డు మీదకి వచ్చాడు. ఎందుకంటే డబ్బు మెయింటెనెన్స్ తెలియదు. డబ్బు మెయింటెనెన్స్ చేయడం కూడా ఒక కళ. డబ్బు మెయింటెనెన్స్ చేయాలి, దాన్ని అంతకంత పెంచాలంటే ఎంత మైండ్ సెట్ ఉండాలి? అది అందరికి ఉండదు. ఉన్నోళ్ళని చూసి ఏడిసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏడవడం వరకే, సంపాదించలేరు. సంపాదించేవాడు ఎప్పుడు ఏడవడు, ఏడ్చేవాడు ఎప్పుడు సంపాదించలేడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉన్న పళంగా వచ్చిన డబ్బు నిలవదు ఎప్పుడు కూడా. కష్టపడేవాడు ఎప్పుడు కోటేశ్వరుడు అవ్వలేడు. కష్టపడి రూపాయి సంపాదించినాడు నెక్స్ట్ తరానికి ఏదైనా అందివ్వగలుగుతాడు తప్ప తాను కోటేశ్వరుడయ్యి ఏదో కోట్లు కూడా పెట్టేసి సినిమాలు చూపించినట్టుగా రాత్రి కోటేశ్వరుడు అవ్వటం కుదరదు. స్టెప్ బై స్టెప్ వెతుకుతూ దాన్ని నెక్స్ట్ తరానికి అందించాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనం వెతకగలం. చక్కగా నీతిగా నిజాయితీగా ఉంటాము, కీర్తి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు అన్నీ పెరుగుతాయి. అంతే తప్ప నేను రాత్రి కోటేశ్వరుని అవ్వాలి, సినిమాలు చూపించినట్టుగా మేళ్ళ కట్టాలి, కోటలు కట్టాలంటే అది అయ్యే పని కాదు. నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మనకు ఉన్నంతలో చక్కగా బ్రతుకుతూ వీలైనంత మంచి చేస్తూ సేవ చేస్తూ మంచి మార్గం పిల్లలకు చూపిస్తూ బ్రతకాలి తప్ప మనం ఏదో సినిమాలు చూపించినట్టుగా ఎదగాలి అంటే అది అవ్వదు, ఎప్పుడూ అవ్వదు. నిరంతరం నేను సంపాదించాలని చెప్పి ఒత్తిడిని పెంచుకుంటూ పోతే ఆరోగ్యం పోతుంది, బంధాలు పోతాయి. ఇప్పుడు చూడండి, ఎవరినైనా సరే ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎక్కువ శాతం చదివిన వెంటనే ఉద్యోగాల్లో చేరుతున్నారు. చదివేటప్పుడు ఏ రిలేషన్ ఉండట్లా, చదివిన తర్వాత వెంటనే ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు, అప్పుడు రిలేషన్ ఉండట్లేదు. ఇంకా వాళ్ళు చేస్తుంది ఏంటి? చదవటం, వెంటనే ఉద్యోగాల్లోకి వెళ్ళటం, సెటిల్ అయిపోయాడని చెప్పి పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుంటే కూడా ఎవరు ఉంటున్నారు? భార్య భర్త, ఇక మిగతా రిలేషన్స్ ఉండవు. ఉంటే గింటే అత్తమామ, అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, వీళ్ళతో కూడా పెద్ద టచ్లో ఉండట్లేదు. వీళ్ళతో కూడా లైట్గానే సంబంధాలు ఉంటున్నాయి. ఎందుకంటే వీళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వేరే ఊర్లో ఉంటారు. ఉద్యోగాల పేరుతో వెళ్ళిపోయినప్పుడు రిలేషన్ ఎక్కడ నుంచి వస్తుంది? మనకి రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. ఉద్యోగాల పేరుతో వేరే దేశాల్లో ఉన్నప్పుడు వేరే అంటే అమ్మ తరపు ఉన్నోళ్ళు కానీ నాన్న తరపు ఉన్నోళ్ళు కానీ ఇలాంటి రిలేషన్స్ అన్నీ ఏమైపోతున్నాయి? అసలు సంబంధమే ఉండట్లేదు. ఏదన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు వెళ్ళి ఇదిగో మేము పలానాన్ని పరిచయం చేసుకుంటే తప్ప వాళ్ళకి తెలియట్లేదు. ముఖ పరిచయం కూడా ఉండట్లేదు కొంతమందికి. అయితే వెళ్ళి మేము పలానానైనా మేము మీ అమ్మ తరపు మీ నాన్న తరపు అని చెప్పుకుంటే హాయ్ బాయ్, ఇక అంతే. ఇక అంతకుమించి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవ్వట్లేదు. ఇటు రిలేషన్స్ మెయింటైన్ చేయక, ఇటు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడక ఇంకెందుకు బ్రతుకుతున్నట్టు? ఒకసారి ఆలోచించి చూడండి, ఎందుకు బ్రతుకుతున్నట్టు? జీవితం అంటే సంపద, భార్య, అనుకోకుండా పుట్టే పిల్లలు. అది కూడా కావాలని కనేవాళ్ళు కాదు, అనుకోకుండా కలిస్తే భార్య భర్తలు కలిస్తే పుట్టే పిల్లలు. ఆ పిల్లలను కూడా మామూలు క్లాసులో కాదు, హై క్లాసులో పెంచాలి. దానికోసం మళ్ళీ ఇంకా తెప్పలు. భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి ఉద్యోగాలు చేసి లక్షలు వస్తున్నా సరే అవి సరిపోక మన ఈ మధ్య ఒక అతను అన్నాడు, నెలకి నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను, నాకు సరిపోవట్లేదు అన్నాడు. ఎంతమంది పిల్లలు అన్నాడు? ఒక్కడే పిల్లడు అన్నాడు. అదేంటి ఇంకొకరిని కనొచ్చు కంటే ₹1,00,000 సరిపోవట్లేదు, ఇంకొకరి కంటే ఇంకో ₹1,00,000 సంపాదించాలన్నాడు. అంటే ₹1,00,000 పెట్టి నెలకి ఏం బెండింగ్ చేస్తున్నట్టు? ఒక్కడిని పెంచడానికి ₹1,00,000 సరిపోవట్లేదంటే అసలు ఏ రకంగా పెంచుతున్నారు వాడిని? వాడు రేపు భవిష్యత్తులో ఏమవుతాడు? వీళ్ళు ఏమవుతారు? ఇంట్లో వీళ్ళు తల్లిదండ్రులను కూడా చూడట్లేదు. ఏది నాకు పరిచయం అయిన అతను ఇంట్లో తల్లిదండ్రులను చూడట్లా, వాళ్ళ అత్తమామలను చూడట్లా, వేరే ఉంటున్నారు వెళ్ళి. అయినా సరే వాళ్ళకి ₹1,00,000 దాటలేదు. అంటే అంత రాయల్టీ లైఫ్ అంటే ఎందుకు? అంత రాయల్టీ లైఫ్ ఎందుకు? ఎవరు లేనప్పుడు ఎందుకు బ్రతుకుతున్నారు? నాకు ఒకసారి షాక్ అయిపోయాను నేను విని. ఒక పేదవాడికి ₹1,500 పెట్టి ఒక బియ్యం బస్తా కొనిస్తే వాడు కనీసం 2 నెలలు తింటాడు, తక్కువలో తక్కువ 4 రోజులు తింటాడు. మిగతా కూరగాయల ఖర్చు ఎంత అవుతుంది? మనం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఒక ₹1,000 లేదంటే ఇంకో 2,000 వేసుకోండి, మొత్తం 3,500.
మిగతా చిల్లర ఖర్చులు వేసుకున్న నెల మొత్తం మీద 10,000 అవ్వవు. ఎంత చూసినా సరే ఒక సామాన్య కుటుంబానికి 10,000 రూపాయలు అవ్వవు. కానీ ఇతనికి ₹1,00,000 వస్తున్నా సరే సరిపోవట్లేదు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఏం చేస్తున్నారు ₹1,00,000 అంటే వాడి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఏదో చెప్పుకొచ్చాడు, లిస్టు చెప్పాడు, అంత చాంతాడంత లిస్టు, అందులో పనికొచ్చేది నాకు ఒక్కటి కూడా కనపడలేదు.